జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అష్టాదశ పురాణాలలో నారికేళానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, నారికేళం పగలగొట్టినప్పుడు అది పగిలిన విధానం బట్టి ఫలితం ఏ విధంగా ఉంటుందో, నారికేళ ఫలశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలేంటో పరిశీలిద్దాం. అష్టాదశ పురాణాలలో నారికేళానికి సంబంధించి అనేక చోట్ల అనేక ప్రామాణిక శ్లోకాలు చెప్పడం జరిగింది. ఈ ప్రామాణిక శ్లోకాలన్నిటినీ నారికేళ ఫలశాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఆగమ శాస్త్రంలో కూడా నారికేళానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే నారికేళము ఒక కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ పగిలిన విధానం బట్టి ఫలితం ఉంటుందని చెప్పే ప్రామాణిక శ్లోకాలను శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాలను పరిశీలించినట్లయితే కొబ్బరికాయ ఎప్పుడైనా సరే కొట్టినప్పుడు రెండు భాగాలు కూడా సమానంగా పగిలినట్లయితే అటువంటప్పుడు శాస్త్రంలో ఏం శ్లోకం చెప్పారంటే, సమభాగేన స్ఫుటితం నారికేళం శుభప్రదం ధనధాన్య సమృద్ధి స్యాత్ కార్యసిద్ధిర్న సంశయ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సమభాగేన స్ఫుటితం నారికేళం శుభప్రదం. ఎప్పుడైనా ఒక కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు, కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినప్పుడు అది సమభాగాలుగా అంటే రెండు భాగాలు ఒకే రకంగా పగిలినట్లయితే ధనధాన్య సమృద్ధిం, ఆ గృహంలో ధనధాన్య సమృద్ధి లభిస్తుంది. కార్యసిద్ధిర్న సంశయ, ఏదైనా పని ప్రారంభించినప్పుడు కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు అనుకోకుండా కొబ్బరికాయ నిలువుగా పగులుతూ ఉంటుంది. ఎప్పుడైనా కొబ్బరికాయ అడ్డంగా పగలాలి, కానీ కొన్నిసార్లు అనుకోకుండా నిలువుగా పగులుతుంది. కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఫలితం ఎలా ఉంటుందో కూడా శాస్త్రంలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఊర్ధ్వరేఖాయుతం చేత్ స్యాత్ పుత్రలాభం వినిర్దిశేత్ వంశవృద్ధి భవేత్ తత్ర దేవతానుగ్రహం తథా అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా సరే కొబ్బరికాయ నిలువుగా పగిలితే దాన్ని ఊర్ధ్వరేఖ అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఇక్కడ శ్లోకంలో ఊర్ధ్వరేఖాయుతం చేత్ స్యాత్ పుత్రలాభం వినిర్దిశేత్, కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలువుగా పగిలితే అటువంటప్పుడు అది వంశాభివృద్ధికి సంకేతము, వంశము ఉద్ధరింపబడుతుంది, అది శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే భవేత్ తత్ర దేవతానుగ్రహం తథా, అంటే సమస్త దేవతల అనుగ్రహము తొందరగా సిద్ధింపజేసుకోవటానికి కూడా కొబ్బరికాయ నిలువుగా పగలటం అనేది శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే నారికేళ విజ్ఞానంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, కొబ్బరికాయ ఒక్కొక్కసారి అనుకోకుండా ముక్కలు ముక్కలుగా పగులుతూ ఉంటుంది. అడ్డంగా పగలకుండా నిలువుగా పగలకుండా ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ముక్కలు ముక్కలుగా పగులుతూ ఉంటుంది. అలా కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలితే దాన్ని శాస్త్రాలలో బహుదా స్ఫుటితం అనే పేరుతో పిలిచారు. ఇలా బహుదా స్ఫుటితం అనే రకంగా కొబ్బరికాయ పగిలితే ఫలితం ఎలా ఉంటుందో శాస్త్రంలో శ్లోకం ఏం చెప్పారంటే, బహుదా స్ఫుటితం చైవ మనోవ్యాధిం ప్రయచ్చతి శాంతిం కుర్యాత్ ప్రయత్నేన విఘ్న నివారణాయ చ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, బహుదా స్ఫుటితం చైవ మనోవ్యాధిం ప్రయచ్చతి, కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలితే బహుదా స్ఫుటితంలాగా పగిలితే అప్పుడు మనసుకు ఒక అశాంతి కలిగే అవకాశం ఉంటుందని, శాంతిం కుర్యాత్ ప్రయత్నేన విఘ్న నివారణాయ చ, పనుల్లో విఘ్నాలు వస్తే కనుక ఆ విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి దైవాన్ని స్మరించుకోవాలని, విఘ్న శాంతి కోసం ఇంకొక కొబ్బరికాయ కొడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కొబ్బరికాయ రకరకాలుగా ముక్కలు ముక్కలుగా పగిలినప్పుడు, బహుదా స్ఫుటితంలాగా పగిలినప్పుడు ఆ మానసిక అశాంతి లేకుండా, పనుల్లో విఘ్నాలు లేకుండా ఇంకొక కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ దైవాన్ని స్మరించుకొని విఘ్నాలు రాకుండా ఉండాలని కొబ్బరికాయ కొట్టినట్లయితే ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి నారికేళ ఫలశాస్త్రాన్ని, ఆగమశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని కొబ్బరికాయ కొట్టేటప్పుడు అడ్డంగా పగిలేలాగా కానీ నిలువుగా పగిలేలాగా కానీ కొబ్బరికాయ కొట్టండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా మహిషాసురమర్ధిని అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ఒకప్పుడు మధుకైటబులని అసురులు ఈ వేద విద్యను ఎత్తుకుపోయారు. అయ్యా, వేదం పుస్తకమైతే ఎత్తుకుపోతారు, కానీ వేదాన్ని రాక్షసులు ఎలా ఎత్తుకుపోతారు?
భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ మనలో తామస గుణము రాజస గుణం పెరిగిపోతే ఉన్న జ్ఞానం కప్పెట్టుకుపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక బ్రహ్మగారిలో కూడాను ఆ రాజస ఆసురీ శక్తులు ఆక్రమించుకుపోయి ఆయనలో ఉన్నటువంటి సత్వగుణం అణచివేయబడి వేద జ్ఞానం స్ఫురణకి రాలేదు. అది ఇక్కడ అర్థం. రాక్షసులు అపహరించుకుపోయారంటే ఇది అర్థం అండి. ఇప్పుడు బ్రహ్మగారికే అక్కర్లేదు, మనకు కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక రాక్షసులు అంటే ఎవరో కాదు, రాజస తామస భావాలే రాక్షసులు. అందుకే మన రాక్షసులందరూ జంటలే. పరిశీలించండి ఇక్కడ. మధుకైటభులు, చండముండులు, శుంభ నిశుంభులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వాళ్ళిద్దరూ ఎప్పుడు పోయారనుకోవద్దు, ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఎక్కడ? అందరిలో. మనలో ఉన్న రాజస తామస భావాలే వాళ్ళిద్దరూ. మనలోనూ సత్వగుణం ఉంది. విభీషణులాగా కొంచెం లంకలు అలా ఉంది ఇక్కడ. ఆ సత్వగుణం ఉంటేనే జ్ఞానం వస్తుందండి. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఆ సత్వగుణాన్ని రజోగుణ తమో గుణాలు కప్పెట్టేస్తే జ్ఞానం బయటికి రాదు. కానీ బ్రహ్మగారు సత్వగుణంలో ఉన్నప్పుడు భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని పొందారు. కానీ కాలగతిలో ఈ రాజస తామస భావాల సృష్టిలో రాక్షస రూపాలు ధరించి బ్రహ్మగారి సత్వగుణాన్ని ఆక్రమించేశాయి. అప్పుడు మళ్ళీ నారాయణుడు హయగ్రీవావతారం ఎత్తి ఈ రాజస తామస గుణాన్ని పోగొట్టాడు. కనుక గురువు అంటే మనలో ఉన్న రజోగుణాన్ని తమో గుణాన్ని నిగ్రహించి సాత్విక భావాన్ని ప్రేరేపించాలి. కానీ హయగ్రీవస్వామి ఏం చేశాడు? ఆ రాజస తామస భావాలు తొలగించి బ్రహ్మగారి సత్వగుణాన్ని మేల్కొలిపి వేద విద్యనిచ్చాడు. అంటే అప్పుడు శివుడిచ్చాడు, తర్వాత హయగ్రీవుడిచ్చాడు. ఇద్దరూ ఇచ్చింది వేదమే. ఎందుకంటే ఇద్దరూ ఒక్కరే గనక. ఒకే పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఒకప్పుడు వేదాలు ఇచ్చాడు. ఆ పరమేశ్వరుడు హయగ్రీవ స్వరూపంలో కూడా వేద విద్యనిచ్చాడు. కనుక శివుడు ధరించిన గురు రూపం దక్షిణామూర్తి అయితే విష్ణువు ధరించిన గురుమూర్తి హయగ్రీవస్వామి. ఈ రెండు రూపములు విద్యారూపములే. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఎందుకంటే హరిహరులు ఇద్దరూ చెయ్యి వేయకపోతే మన బ్రతుకు గడవదండి. అవునా లేదా? పరిశీలించండి. క్షీరసాగర మథనం చేస్తే ముందు విషం వచ్చింది, దాన్ని నిగ్రహించాడు శివుడు. చిట్ట చివరికి అమృతం వచ్చింది, దాన్ని పంచిపెట్టాడు విష్ణువు. విషం నిగ్రహించడానికి శివుడు ఉండాలి, అమృతం పంచడానికి విష్ణువు ఉండాలి. ఇద్దరు ఉంటేనే క్షీరసాగర మథనం బాగుపడింది. అందుకే శివ కేశవ అంటే చెయ్యి వేస్తే మన బ్రతుకు బాగుపడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళిద్దరూ కలిసి అనుగ్రహించాలి మనకి ఇక్కడ. అందుకే మన గురు పరంపర వాళ్ళిద్దరితోనే కొనసాగుతుంది గమనించినట్లయితే. కనుకనే కొందరు నారాయణ సమారంభం అనొచ్చు, సదాశివ సమారంభం అనొచ్చు. కానీ మొదటి గురువు మాత్రము శివుడు లేదా విష్ణువు. ఏకో దేవ కేశవోవా శివోవా అంటారు శంకర భగవత్పాదుల వారు ప్రశ్నోత్తర మాలికలో. ఎందుకంటే శంకరులు శివకేశవ భేదము లేనటువంటి మహానుభావుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే శైవులైన వైష్ణవులైన గాణపత్యులైన సౌరమతస్థులైన శాక్తేయ మతస్థులైన అందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవంగా ఒప్పుకోగలిగే గురువు ఒక్క శంకరులు మాత్రమే. హయగ్రీవ క్షేత్రం కాంచీపురం, అక్కడ హయగ్రీవ స్వామి ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మొట్టమొదటి బ్రహ్మగారికి అనుగ్రహించిన రూపం కాక ఒక ఋషి రూపం ధరించి ఉన్నాడు హయగ్రీవ స్వామి. ఆ ఋషి రూపంతో కాంచీపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ హయగ్రీవ ఆశ్రమ ప్రాంతం ఉందండి. అది సరిగ్గా ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంగా వ్యవహరింపబడుతోందండి. ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉండేవారు. అది నిజానికి హయగ్రీవ స్వామి క్షేత్రం. అక్కడ అగస్త్య ప్రతిష్ఠిత శివలింగం ఉన్నది. ఇది ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. అగస్త్య మహర్షి కలి ప్రవేశించిన తర్వాత ప్రపంచమంతా తిరుగుతూ ఎంత పాడైపోతోంది భూమి అని బాధపడ్డాడు. ఎందుకంటే ఒక మంచి కాలాన్ని చూసిన వాడికి చెడు కాలాన్ని చూస్తే బాధ వస్తుంది. లోకక్షేమం కోసం మహానుభావుడు తిరుగుతూ వచ్చాక లోపాముద్రాదేవితో కలిసి కాంచీపురానికి చేరుకున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. చేరుకుని అక్కడ అమ్మవారిని చక్కగా ఆరాధన చేసి శ్రీ విద్యోపాసన చేసి తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తపస్సులో ఒక అద్భుతమైన జ్యోతి దర్శనమైంది. ఆ జ్యోతి క్రమంగా పుస్తకము, చిన్ముద్ర, శంఖచక్రములు ధరించి గుర్రపు ముఖంతో తెల్లని కాంతులతో దర్శనమిచ్చింది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వెంటనే ప్రార్థన చేసి, స్వామి కలి విజృంభిస్తోంది, వీళ్ళు ఎలా తరిస్తారు? ఎందుకంటే వేదాలన్నీ అధ్యయనం చేయడం కానీ అందులో చెప్పిన కర్మల్ని యథావిధిగా పాటించడం కానీ కలికాలంలో మహాకష్టం. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైగా ఏమైనా పాటించబోతూ ఉంటే మన లోపల ఎంత మంచి ఉన్నా బయట నుంచి మనపై ప్రభావం చూపించే చెడు ఎక్కువ. ఎలా తరిస్తారు అంటే కలికల్మష నాశిని అయిన అమ్మవారిని ఆరాధించు అన్నారు. అమ్మవారు ఎలా ఉంటారంటే ప్రతివారి హృదయంలో చిచ్చక్తిగా ఉంటారు, కానీ సామాన్యులు తెలుసుకోలేరు. అలాంటి తల్లిని మంత్రము ద్వారా, స్తోత్రము ద్వారా, రూపము ద్వారా ఆరాధించి తమ హృదయంలో ఉన్న చిచ్చక్తిని గ్రహించి
తరించవచ్చు అని శ్రీ విద్యోపదేశం చేశాడు మహానుభావుడు హయగ్రీవ స్వామి. అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పడం కోసం చెప్తాడు, నేను ఇక్కడ ఆశ్రమంలో ఋషిగా ఉన్నాను, రేపు పొద్దున్న ఆ ఋషి రూపంతో నీతో మాట్లాడతానన్నాడు. అక్కడ ఆ మరుసటి రోజు హయగ్రీవ మహర్షి దర్శనమైంది అగస్త్యుల వారికి. మహర్షిగా ఉన్న హయగ్రీవ స్వామి వారు మొత్తం అగస్త్యుల వారికి లలితాదేవి చరిత్ర అంతా బోధిస్తాడు. దాని పేరు లలితోపాఖ్యానం. ఆ తర్వాత లలితాదేవి దగ్గరుంటే మంత్రినీదేవి అని శ్యామలాదేవి సహస్రనామాలు చెప్తాడు. దండినీదేవి అయిన తల్లి వారాహిదేవి సహస్రనామాలు చెప్తాడు. మొత్తం శ్రీ విద్యకు సంబంధించిన అన్ని విషయాలు బోధించి సహస్రనామాలు బోధిస్తాడు. అదే లలితా సహస్రనామ స్తోత్రం. తర్వాత త్రిశతి చెప్తాడు. ఎన్ని విషయాలు చెప్పాడో ఇదంతా బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండంలో హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి బోధించినటువంటి దివ్యమైన లలితా విద్య అంతా వస్తుంది. ఆ గురువైన హయగ్రీవ స్వామి, మన ఆది గురువైన చెప్పిన స్వామి మళ్ళీ అగస్త్యుల వారికి ఆ విద్యనిచ్చారు. చూడండి, బ్రహ్మకి వేదమునిచ్చిన వాడు అగస్త్యుల వారికి అమ్మవారి విద్యను బోధించాడు. కనుక అమ్మవారి విద్య హయగ్రీవ విద్య, దక్షిణామూర్తి విద్య అని 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అమ్మవారి మంత్రము దక్షిణామూర్తి ఇచ్చాడు, అమ్మగారి ఉపాసనా విధానాన్ని హయగ్రీవ స్వామి చెప్పారు. ఎప్పుడైనా దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి వేదాంత విద్య మాత్రమే ఇస్తారు, శ్రీ విద్య కూడా ఇచ్చారంటే అర్థం ఏంటి? శ్రీ విద్య సాక్షాత్తు వేదాంత విద్య మాత్రమే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వేదాంతం ఏం చెప్తుందో శ్రీ విద్య అదే ఇస్తుంది. అందుకే ఆత్మవిద్య మహావిద్య, శ్రీ విద్య కామసేవిత. హయగ్రీవ స్వామి అంటే ఇంత కథ ఉన్నది. మన హయగ్రీవ స్వామి నుంచి అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి మళ్ళీ కాంచీపురానికి వచ్చేసాం. మొత్తానికి దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి వీరు బ్రహ్మ విద్యను అందించిన పరమేశ్వర స్వరూపాలు. ఆ తర్వాత లోకంలో సృష్టి కొనసాగుతున్నది. బ్రహ్మగారు చక్కగా నియమం చేశారు. ఆ నియమాన్ని అనుసరించి దేవతలు పరమేశ్వరుడిచ్చిన శక్తితో ప్రకృతిని నిర్వహిస్తున్నారు. కనుక దేవతలు అనగా ప్రకృతిని నిర్వహించే పరమేశ్వరుని శక్తులు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి, దేవతలు ప్రకృతిని నిర్వహించే పరమేశ్వరుని శక్తులు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. గ్రహాల్లో గురుగ్రహం చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది ప్రతి వారికి. ఈ గురుగ్రహం కనుక సరిగా లేకపోతే ఈ గురువు దేనికి ముఖ్యంగా ఆధిపత్యం వహిస్తాడంటే తెలివితేటలకు, అంతేకాకుండా పొట్టకు సంబంధించినటువంటి రుగ్మతలన్నీ పోగొడతాడు. గురువు సరిగా లేకపోతే జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు జ్యోతిష శాస్త్రరీత్యా ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. స్థూలకాయం వలన వచ్చేటువంటి సర్వ అనారోగ్యాలకు గురు గ్రహ దోషం కారణమవుతుంది. కాబట్టి గురువు దోషం ఉన్నప్పుడు శరీరం మీద కామెర్లు, చక్కెర సంబంధమైనటువంటి వ్యాధులు, నరాలు సరిగా పనిచేయకపోవటం ఇవన్నీ కూడా వస్తాయి. గుండెల్లో మంట కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి గురుగ్రహం చాలా చక్కగా పనిచేసి మీకు అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వడానికి గురువారం రోజున ఓం బ్రం బృహస్పతయే నమః అనేటువంటి దివ్య మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఆ పఠనం కూడాను 108 సార్లు తక్కువ కాకుండా పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గురుగ్రహానికి సంబంధించినంత వరకు గురువే సర్వలోకానాం అన్న చందంగా దక్షిణామూర్తి ఆలయాన్ని కానీ, దత్తాత్రేయుని యొక్క ఆలయాన్ని కానీ, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయాన్ని కానీ దర్శించి అక్కడ హారతులను కనులారా వీక్షించి ప్రసాద వినియోగం తప్పనిసరిగా ఆచరించండి. ఇలా కనుక చేసినట్లయితే గురువు వలన దోషం పడ్డటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి విపత్కరమైనటువంటి అనారోగ్య లక్షణాలన్నీ కూడా తొలగిపోయి అత్యున్నతమైనటువంటి అభివృద్ధి పదంలోకి మీ జీవనం
పయనించడమే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు సాగించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46. తిథి పాడ్యమి రాత్రి 9:27 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 5:40 వరకు. వర్జం రాత్రి 9:57 నుంచి 11:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:12 వరకు. అమృతకాలం ఉదయం 6:21 నుంచి 8:06 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా, శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విశిష్టమైన ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యంగా మనకు లోకంలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి ఏర్పడుతుంది. ధార్మికమైన మార్గంలో ధన సంపాదన మార్గం ఏర్పడుతుంది. దాన్ని ధార్మికంగా వినియోగించేటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. రక్షించుకునే శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ దత్తాత్రేయుని పూజించుకోవడం మంచిది. నేటి ఆణిమత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసు ఉంటే చాలు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్యచ మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకా పట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యచ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు.
హడిలిపోయారు అక్కడున్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అది ఏదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశः మహేంద్రుడి యొక్క దూతయో అగ్ని యొక్క దూతయో రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలైనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిగ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసులేడు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాయజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్ళమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిగ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికీ అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వ తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికి వెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి. ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాసపాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పాండవులు దయగలవారు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రువులను జయించగలవారు, లజ్జాశీలులు, సిగ్గు కలవారు, అభిమానం గలవారు, కీర్తి గలవారు, ధర్మాన్ని ఆచరించేవారు అంటూ పాండవులను గురించి ఇలా మాట్లాడుకుంటూ వారిని సమీపించి నమస్కరించి ప్రజలు ఇలా అన్నారు: ఓ పాండవులారా, మీకు శుభమొగ్గాక. దుఃఖిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారు? మేము కూడా మీతోనే వస్తాం. శత్రువులైన ఈ ధృతరాష్ట్ర కుమారులు అధర్మంగా ప్రవర్తించారు, క్రూరంగా దయ లేకుండా ప్రవర్తించారు, మిమ్మల్ని మోసంతో ఓడించారు. అందుకు మేము ఎంతో బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం. మేము మీ సేవకులం, మీ పట్ల మేము భక్తి కలవారం, మేమందరూ ప్రీతి కలవారం, ఎప్పుడూ మీ మేలే కోరుకుంటూ ఉంటాం. మేమందరూ కూడా మీ స్నేహితులం. మీరు ఖండితంగా మమ్మల్ని దూరం చేయకండి, మమ్మల్ని అనాథలు చేసి విడిచి వెళ్ళకండి. దుష్టుడైనటువంటి ఈ రాజు మాకెవరికి ఇష్టం లేదు, మాకొద్దు. దుష్టులు పాలించేటువంటి రాజ్యంలో మేము ఎట్లా ఉండగలం? ఉండలేం. మేము దుష్టుడి పాలనలో మేము జీవిస్తూ మేము చెడిపోలేము, మా వంశాన్ని నిర్వంశం చేసుకోలేము. అందుకని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి మాకు ఇష్టం లేదు. మీతో తీసుకుపోకపోతే మేము ప్రాణాలైనా వదిలేస్తాం. మహాత్ములైన ఓ పాండవులారా, మంచి చెడుల యొక్క స్వభావం గలవారిని ఆశ్రయిస్తే కలిగే గుణదోషాలను చెబుతున్నాను వినండి. పూల యొక్క సంబంధం కలుగగానే వస్త్రం, నీరు, తీలలు అంటే భూమి కూడా వాసనను పొందుతాయి. మంచి పూల వాసన ఉంటే మల్లెపూలు, ఆ వాసన శరీరం మీద పెట్టుకుంటే శరీరం అంతా వాసన కలుగుతుంది, వస్త్రాలన్నీ వాసనతో ఉంటాయి. మంచివాళ్ళని అలాగే ఆశ్రయించిన వారి యొక్క సంబంధంతో గుణాలు ప్రభావాన్ని కూడా చూపిస్తాయి, వారి గుణాలు సంక్రమిస్తాయి. మోఖజాలస్య యోనిర్హి, మోఖజాలస్య యోనిర్హి మూఢైరేవ సమాగమగ అహన్యహని ధర్మస్య, అహన్యహని ధర్మస్య యోనిస్సాధు సమాగమక, యోనిస్సాధు సమాగమక. మూడులతో నిరంతరం సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మోహమే కలుగుతుంది. సత్పురుషులతో సాంగత్యం చేస్తే ధర్మమే లభిస్తుంది. తస్మాత్ ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుస్వభావై తపస్విభిః సద్భిశ్చ సహ సంసర్గః కార్యశమ పరాయణైః, కార్యశమ పరాయణైః. అందుచేత విద్వాంసులు, పండితులు, వృద్ధులు, ఉత్తమ స్వభావం కలవారు, శాంతిని కోరుతూ తపస్సు చేసుకునేవారు, సత్పురుషులు అయినటువంటి వారితో ఎల్లప్పుడూ కలిసి ఉండాలి, వారి సాంగత్యం చేయాలి. యేషాం యేషాం త్రీణ్యవదాతాని విద్యాయోనిశ్చ కర్మ చ, విద్యాయోనిశ్చ కర్మ చ తేషే వ్యాసైః సమాస్యాహి, తేషే వ్యాసైః సమాస్యాహి. శాస్త్రేభ్యోపి గరీయసి, శాస్త్రేభ్యోపి గరీయసి. నిరారంభాహ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు, పుణ్యశీలేషు సాధుషు.
పుణ్యమేవ పుణ్యామేఘ పాపం పాపోపసేవనాత్ పాపం పాపోపసేవనాత్. విద్యతో కానీ పుట్టుకతో కానీ కర్మతో కానీ నిర్మలంగా ఉన్నవారిని సేవించాలి. వారితో కలిసి ఉండటం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కంటే చాలా గొప్పది. మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యాత్ములైన సత్పురుషులతో కలిసి ఉండటం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాం. పాపాత్ములను సేవించడం వల్ల పాపాన్ని పొందుతాం. అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాచ్చ సహాసనాత్ ధర్మాచారాః ప్రహీయంతే ధర్మాచారాః ప్రహీయంతే సిద్ధ్యంతి చ న మానవాః సిద్ధ్యంతి చ న మానవాః. దుర్మార్గుల చూడటం వలన, వాళ్ళని తాకటం వలన, వారితో మాట్లాడటం వలన, వారితో కలిసి ఉండటం వలన ధార్మికులైన ఆచారాలన్నీ క్షీణిస్తాయి. ధార్మికులైనటువంటి వాళ్ళందరిది కూడా నిజమైనటువంటి ధార్మికాలైనటువంటి ఆచారాలు చేస్తూ ఉండే వాళ్ళదంతా కూడా వాళ్ళంతా క్షీణిస్తాయట. వాళ్ళు ఉండిందంతా పోతుందట పుణ్యమంతా. అందువల్ల అటువంటి మానవులు సిద్ధిని పొందలేరు. బుద్ధిశ్చహీయతే పుంసాం బుద్ధిశ్చహీయతే పుంసాం నీచైః సహ సమాగమాత్ నీచైః సహ సమాగమాత్ మధ్యమైర్మధ్యతాం యాతి మధ్యమైర్మధ్యతాం యాతి శ్రేష్టతాం యాతి చోత్తమైః. నీచులను కలుసుకోవటం వలన, వారితో సాంగత్యం చేయటం వలన మానవుల బుద్ధి ఎప్పుడు క్షీణిస్తుంది. మధ్యములతో సాంగత్యం చేయటం వలన బుద్ధి మధ్యమంగా ఉంటుంది. ఉత్తములతో సాంగత్యం చేయటం వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. ధర్మాత్ములు ఈ గుణాలను చెప్పారు. వీటిని పెద్దలు సమ్మతించారు. ఇవి లోకాచారంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సద్గుణాలన్నీ మొత్తంగా మీ అందరిలోనూ ఉన్నాయి. ఓ పాండవులారా, మేము మీ మేలునే కోరుకుంటున్నాం. మీ వంటి గుణవంతులతో కలిసి నివసించాలని కోరుకుంటున్నాం అన్నారు పురప్రజలందరూ కూడా. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ప్రజలారా, మేము ధన్యులయ్యాం. మా పట్ల స్నేహంతోనూ ప్రేమతోనూ మాలోని గుణాలను కూడా మీరు ఉన్నట్లుగా చెబుతున్నారు. చాలా సంతోషం. మాలో లేనటువంటి గుణాలు చెప్తున్నారు, సంతోషం. నేను నా సోదరులతో కలిసి మీ అందరికీ ఒక మాటను చెబుతున్నాను, వినండి. మీరు మా పట్ల స్నేహంతో ఉన్నారు, దయగలిగి ఉన్నారు. దాని వ్యతిరేకంగా ఎప్పుడూ ఆచరించకండి. ఇప్పుడు ఏదో ఆచరిస్తున్నారు, అది ఆచరించకండి మీరు. మా పితామహుడు భీష్ముడు, రాజైన ధృతరాష్ట్రుడు, పినతండ్రి అయిన విదురుడు, మా తల్లి కుంతీదేవి, నా స్నేహితులందరూ కూడా హస్తినాపురంలోనే ఉన్నారు కదా. కనుక మీరు మా మేలును కోరుకున్నవారైతే వెంటనే హస్తినాపురానికి వెళ్ళండి, వారిని రక్షించండి. ఇప్పటికే మీరు మాతో పాటు చాలా దూరం వచ్చేశారు. ఇది నేను బాగా ఆలోచించి చెబుతున్న మాట. వారికి క్షేమాన్ని చేకూర్చండి, మాతో రాకండి. మా వారిని మీ వద్ద న్యాసంగా దాచి ఉంచానని భావించండి, మీకు అప్పగించానని భావించండి. మా వాళ్ళని చూసుకోండి మీరు అని అర్థం. మా స్నేహితులు ఉన్నారు కదా, ఇంకా వెళ్ళలేదు కదా. అమ్మ ఉంది కదా కుంతి, పినతండ్రి ఉన్నాడు కదా, భీష్ముడు ఉన్నాడు కదా. వాళ్ళందరినీ మీరు రక్షించండి. మా పట్ల మీరు స్నేహభావాన్ని కలిగి ఉండండి. ఇదే నేను మీ నుండి కోరేది. దీన్ని నెరవేర్చండి. మీరు ఈ పనిని చేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది, నన్ను గౌరవించినట్లు అవుతుంది,
నన్ను సంతోషపెట్టినట్లవుతుంది అన్నాడు. ఇలా ధర్మరాజు ప్రార్థించగానే ప్రజలందరూ హా మహారాజా, అయ్యో మహారాజా, అయ్యో అయ్యో అంటూ ఆర్తనాదాలు చేశారు. ధర్మరాజు గుణాలను తలుచుకుంటూ దుఃఖించారు. తమ కోరిక తీరకుండానే వెనక్కి వెళ్ళారు. అందరూ ఏడుస్తూ ఏం చేసేది, తీసుకువెళ్ళటం లేదు. ప్రజలు వెనక్కి వెళ్ళిన తర్వాత పాండవుల రథాలనెక్కి ప్రయాణించారు. గంగా తీరం వద్ద ఉన్న ప్రమాణం అనే వటవృక్షము చెంతకు చేరారు. అక్కడ మిగిలిన పగటి భాగాన్ని గడిపారు. ఆ రాత్రి పాండవులు దుఃఖంతో గడిపారు. కేవలం గంగాజలాన్ని మాత్రమే త్రాగి ఆకలి తీర్చుకున్నారు. వారి పట్ల ప్రేమ గల కొంతమంది బ్రాహ్మణులు, మునులు మాత్రం పాండవుల వెంటే వచ్చారు. శిష్యులతోనూ బంధువులతోనూ అగ్నిహోత్రాలతో కొంతమంది, అగ్నిహోత్రాలు లేకుండా కొంతమంది పాండవుల వెంట వచ్చేశారు. వారితో కలిసి ధర్మరాజు గొప్పగా ప్రకాశించాడు. ప్రదోషకాల సమీపించింది. అది రాక్షసులకు, పిశాచాలకు సంబంధించిన సమయం. ఆ సమయంలో బ్రాహ్మణులు అగ్ని కార్యం చేశారు. పరస్పర శాస్త్ర చర్చలు చేసుకున్నారు. అలా వారు ఆ రాత్రంతా ధర్మరాజుకు ఊరట కలిగించారు. శాంతిని, ఆనందాన్ని చేకూర్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయానికి వెళుతున్నాం. ఆ రాత్రి గడిచింది, తెల్లవారింది. పాండవులు నిత్యకర్మలు పూర్తి చేసుకున్నారు. అడవిలోకి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో భిక్షాన్నంతో జీవించే బ్రాహ్మణులు కూడా వారితో కలిసి వెళ్ళాలనుకొని వారి వెంట వచ్చారు. అప్పుడు ధర్మరాజు వారితో ఇలా అన్నాడు, ఓ విప్రులారా, మేము జూదంలో సమస్త ధనాన్ని ఓడిపోయాం, రాజ్యాన్ని కోల్పోయాం, సంపదను పోగొట్టుకున్నాం, ఫలాలే ఆహారంగా తింటున్నాం, దుఃఖంతో అడవికి వెళుతున్నాం. అడవిలో ఎన్నో దోషాలుంటాయి. అసలు అడవే దోషాలకు ఇల్లు వంటిది. పాములు మొదలైన భయంకరమైన జంతువులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది. ఇది నిజం. మీకు కష్టం కలిగిస్తే దేవతలు కూడా బాధపడతారు. నేనెంతో బాధపడతాను. అందుచేత ఓ విప్రులారా, మీరు ఇక్కడి నుండి మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ విప్రులు, ఓ రాజా, మీరు ఎక్కడికి వెళితే మేము కూడా అక్కడికే వస్తాం. మీరంటే మాకు ఇష్టం. మీరు మంచి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. మేము మిమ్మల్ని విడిచిపెట్టం. మీరు భక్తుల మీద జాలి చూపిస్తారు, దేవతల మీద కూడా జాలి చూపిస్తారు. మీరు అంతటి సద్గుణాలు గలవారు. మీరు సదాచారాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి మీరు మా పైన తప్పకుండా జాలి చూపిస్తారని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఎందుకు దూరం పొమ్మంటున్నారు? మా మీద జాలి చూపించండి, దయ తలచండి, మేము వెంటనే ఉంటాం అన్నారు. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, నాకు విప్రులంటే భక్తి ఉంది. ఇప్పుడు నేను మీకు ఏ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను. నాకు అదే బాధ కలిగిస్తుంది. నేనేం చేయలేను. మీకు అన్నం పెట్టలేను, మర్యాద చేయలేను, మీకేది నేను మీకు ఇవ్వలేను ఏమీ కూడా. నా తమ్ముళ్ళు ఫలాలు, తేనెలు మీకు తెచ్చిస్తారు. కానీ వారిప్పుడు దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు అసలే మాట్లాడటం లేదు. ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ఎంతో బాధపడుతూ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. తల కూడా పైకి ఎత్తటం లేదు. రాజ్యం కోల్పోయినందుకు ఎంతో దుఃఖిస్తున్నారు. వారిని ఇంకా కష్టాల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఇప్పుడు ఫలాలు, తేనెలు తీసుకురండి అని అనటానికి నాకు ఇష్టం లేదు. అప్పుడు విప్రులు, ఓ మహారాజా, మమ్మల్ని పోషించాలని నువ్వు బాధపడకు. మేము స్వయంగా మా ఆహారాన్ని గురించి మేము చూసుకుంటాం.
కనుక మా చింతను విడిచిపెట్టండి. మేమందరూ ఈ అడవిలో ఏం దొరుకుతుందో తింటాం అంతే. ఒకవేళ మృగాలకి ఆహారం మేమైపోతే అయిపోతాం. మిమ్మల్ని మీకు సంబంధం లేదు. ఇది మరి మా కర్మ అంతే. ఆహారం దొరికిందే తింటాం, మేము వెంటుంటాం. మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము వెంటే వస్తాం. మాకిష్టమైన జపాలు చేసుకుంటూ ఉంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం, మీకు శుభాలను కలిగిస్తాం, మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాం. మీకు శుభం కావాలి ఇప్పుడు, మమ్మల్ని మీరు వదలకూడదు. ఇప్పుడు ఈ విశేషాలు, ఈ మంత్రాలంతా మీరు వింటుండాలి. ఈ యజ్ఞం చూస్తూ ఉండాలి. ఈ హోమాలు, అగ్ని కార్యాలు చూస్తూ ఉండాలా మీరు. మీ మేలు కోరుకుంటాం. మీకు అందమైన కథలను కూడా చెప్తాం, జరిగినటువంటి కథలు. మీతో పాటు మేము ఆనందంగా ఉంటాం. ఈ అడవి, ఈ వనం ఎంత బాగుంది, ఇది ఈ అరణ్యం ఎంత హాయిగా ఉంది. మేము ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చాం. అందుకని మేము మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాం అని అన్నారు. అప్పుడు ధర్మరాజు, మహాత్ములారా, నేను ఎప్పుడూ బ్రాహ్మణులతో ఆనందంగా ఉంటాను నిజమే, కానీ ఇప్పుడు నా వద్ద ధనం లేదు. నాకు అది అపకీర్తి తెస్తుందని భావిస్తున్నాను. బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు నేను నవ్వుతూ ఉంటే వాళ్ళకి ధనం ఇవ్వాలా నేను, ఒక పద్ధతి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. మీరు స్వయంగా ఆహారం తెచ్చుకొని తింటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఉంటాను? నేను చూస్తూ ఉండలేను కదా. మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా. మీకు ఏదైనా అయింది అనుకోండి, అట్లా ఆహారం తీసుకొచ్చేటప్పుడు నేను ఎట్లా ఉండగలను? దయచేసి నా పట్ల ప్రేమతో మీరు కష్టాలు పడుతుంటే అది నాకే అవమానం కదా. నా మాట వినండి. అసలు దీనికి అంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడి కుమారులు. ధృతరాష్ట్రుడి కుమారులు అంటున్నాడు కానీ ధృతరాష్ట్రుడు అనటం లేదు. చూడండి, ప్రేమ, తండ్రి, మర్యాద ఇక్కడే తెలుపుతుంది. వారి చెడు నడవడిక మూలంగా ఈ కష్టాలు నాకు వచ్చి పడ్డాయి అన్నాడు ధర్మరాజు. అలా పలికి దుఃఖిస్తూ ధర్మరాజు నేలపై కూర్చున్నాడు. అప్పుడు పండితుడు, యోగశాస్త్రంలోనూ సాంఖ్యాశాస్త్రంలోనూ నిపుణుడు అయినటువంటి శౌనకుడనే విప్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. దుఃఖించవలసిన సన్నివేశాలు, సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి. అలాగే భయపడవలసిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. ఇంకా అది మామూలే. అవి నిత్యము మూర్ఖుడైన మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. దుఃఖము, కోపము, కష్టము, ఆవేశాలు ఇవన్నీ కూడా మూర్ఖుడైన వాడికి మాత్రమే ఉంటాయి. కష్టాలు అది వాణ్ణి మాత్రమే ప్రభావితం చేస్తాయి. పండితుడిని అవి ప్రభావితం చెయ్యవు, అవి ఆవేశించవు. నీ వంటి బుద్ధిమంతులు జ్ఞానానికి విరుద్ధమైన కర్మలతో ఆసక్తిని చూపించరు. దోషంతో కూడి ఉన్న కర్మల పట్ల వాళ్ళ ఆసక్తిని చూపించరు. శ్రేయస్సును భంగం చేసే కర్మల పట్ల ఆసక్తిని చూపించరు. నీలో అశుభాలను నాశనం చేయగలిగే బుద్ధి ఉంది, నీకే ఉంది. అది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.